హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈస్ మరాఠా రాజ్య ఆక్రమణలో భాగంగా మనం ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో మరాఠా రాజ్యం గురించి మనం తెలుసుకున్నాం. బాలాజీ విశ్వనాథ్, బాజీరావ్, నానా సాహెబ్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఫస్ట్ నారాయణరావు గురించి తెలుసుకుందాం. మరాఠా రాజ్యంలో ఉన్నతాధికారిగా ఉన్న రఘునాథరావు అధికార వాంఛతో పీష్వా నారాయణరావును హత్య చేశాడు. అయితే మరాఠా సర్దార్లంతా నానా ఫడ్నవీస్ నాయకత్వంలో రఘునాథరావును అడ్డుకోవడంతో ఇతను పీష్వా కాలేకపోయాడు. అలాగే మన నానా సాహెబ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ క్లాసెస్లో ఐరోపా వర్తకుల రాక గురించి, పోర్చుగీస్ వారి గురించి, డచ్ వారి గురించి, ఆంగ్లేయుల గురించి, ఫ్రెంచ్ వారి గురించి తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మీకు ఈ నోట్స్ చాలా యూజ్ అవుతుందండి మీ ప్రిపరేషన్లో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎప్పుడు జరిగింది, ఏ సంధితో ముగిసింది అంటే ఎక్స్లా చాపెల్ సంధితోని, రెండవ కర్ణాటిక్ వారు పాండిచేరి సంధితోని, మూడవ కర్ణాటిక్ వారు ప్యారిస్ సంధితో ముగిసింది. నేను కావాలనే ఇవి ప్రతి క్లాస్లో రివైజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. కనుక ఆంగ్లేయులు భారతదేశ ఆక్రమణలో భాగంగా బెంగాల్ ఆక్రమణ గురించి, ప్లాసీ యుద్ధం ఏ ఇయర్లో జరిగిందంటే 1757, బక్సర్ యుద్ధం 1764, దానికి గల కారణాల గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో భాగంగా మాధవరావు టూ గురించి తెలుసుకుందాం. ఇతని కాలంలోనే రఘోబాను రాజ్య బహిష్కరణ విధించడంతో రఘోబా ఆంగ్లేయులతో చేతులు కలిపి వారితో 1775లో సూరత్ సంధి చేసుకున్నాడు. అయితే ఇతను ఆంగ్లేయులతో సూరత్ సంధి చేసుకున్నాడుగా, మరి సూరత్ సంధి చేసుకున్నందుకు ఇతను కూడా ఆంగ్లేయులకు ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి దానికి ప్రతిఫలంగా ఆంగ్లేయులకు సాల్సెట్టి మరియు బేసిన్ ఇవ్వాలని ఒక ఒప్పందం చేసుకున్నాడు అనమాట. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ విధంగా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. పీష్వా మాధవరావు టూ మరియు గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్లకు మధ్య యుద్ధం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరికి మధ్య జరిగిందనే క్వశ్చన్స్ మాత్రం. పీష్వా మాధవరావు టూ మరియు గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్లకు మధ్య యుద్ధం జరిగింది. చాలా కాలం జరిగిందండి ఈ యుద్ధము. చివరకు సాల్బే సంధితోని యుద్ధం ముగించారని చెప్పవచ్చు. ఏది మరాఠా ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ అనేది. రెండవ ఆంగ్లో మరాఠిక్ వార్ వచ్చేసి అయితే బాజీరావు టూ పీరియడ్లో జరిగింది. తన చివరి పీష్వా 31 డిసెంబర్ 1802 బేసిన్ సంధితో ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అయితే ఈ ఒప్పందం పూర్తిగా అమలు కాకముందే ఆంగ్లేయులతో ఈయనకు యుద్ధం ప్రారంభమైంది. ఇది రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి కారణమైందని చెప్పవచ్చు. ఈ యుద్ధంలో, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో లార్డ్ వెల్లస్లీ పీష్వా బాజీరావు టూతో పాటు ప్రధాన మరాఠా సర్దార్లందరినీ ఓడించాడు. ఎవరు? లార్డ్ వెల్లస్లీ. నాగ్పూర్ పాలకులైన భోంస్లే, గ్వాలియర్ పాలకులు సింధియా మరియు బరోడా పాలకులు గైక్వార్లు ఓటమి పాలయ్యారు. అందరిగా ఓటమి పాలయ్యేసరికి ఇండోర్ పాలకుడైన యశ్వంతరావు హోల్కర్ మాత్రమే ఆంగ్లేయులతో గౌరవప్రదమైన ఒప్పందాన్ని చేసుకుని యుద్ధం నుండి వైదొలగడు. ఎట్లా ఉన్నా ఓడిపోతాయి కదా అని చెప్పేసి ఆయన మంచి గౌరవప్రదంగా వైదొలిగిపోయాడు. ఈ విధంగా రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠాలు ఘోరంగా ఓడిపోయారని చెప్పవచ్చు. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం కూడా రెండవ బాజీరాం కాలంలోనే యుద్ధం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ మధ్య బాజీరావు మధ్య జరిగింది. యుద్ధంలో మరాఠీలతో పాటు పిండారీలను కూడా అణిచివేసారనమాట. ఎవరు? ఆంగ్లేయులు అణిచివేసి మరాఠా రాజ్యాన్ని సంపూర్ణంగా వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. అయితే ఈ యుద్ధంలో మరాఠాలకి పిండారీలు కూడా మద్దతు పలికిరనమాట. పిండారీలు అంటే వీరిని దారి దోపిడి దొంగలని అంటారు. ఈ యుద్ధంలో ఘన విజయాన్ని సాధించిన ఆంగ్లేయులు పీష్వా పదవిని రద్దు చేసిరు. ఎందుకంటే ఇంకా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి పీష్వా బాజీరావు టూను కాన్పూర్ సమీపంలోని బిదూర్కు పెన్షనర్గా పంపించారు. మరాఠా సామ్రాజ్యాన్ని జయించిన ఆంగ్లేయులు సతారా రాజధానిగా ఒక చిన్న మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేసి శివాజీ బంధువర్గానికి చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తిని రాజుగా చేశారు. మిగిలిన మరాఠా ప్రాంతాలతో లార్డ్ హేస్టింగ్స్ 1818లో బొంబాయి రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆంగ్లేయులు చాలా రాజ్యాలను ఆక్రమించారండి. దాంట్లో సింధ్ ఆక్రమణ కూడా జరిగింది, మైసూర్ ఆక్రమణ జరిగింది, మరాఠాల ఆక్రమణ జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిదంటే పంజాబ్ ఆక్రమణ. పంజాబ్ అనేది కూడా చాలా బలమైన రాజ్యము. అది ఏ విధంగా వాళ్ళు ఆక్రమించుకున్నారనేది మనం ఇప్పుడు చూద్దాము. మనకు పంజాబ్ ఆక్రమణలో భాగంగానే ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగాయన్నమాట.
అయితే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత పంజాబ్లో 12 చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిని మీజిల్ అంటారు. వీటిని పాలించే వాళ్ళనేమో మీజిల్దార్లు అంటారనమాట. ఈ 12 సిక్కు రాజ్యాల్లో సుకర్చేకియా మిజిల్ అత్యంత ముఖ్యమైనదన్నమాట. 1792లో దీనికి రంజిత్ సింగ్ పాలకుడయ్యాడు. అనేక మిజిల్లను జయించిన రంజిత్ సింగ్ లాహోర్లో రాజధానిగా ఒక బలమైన సిక్కు రాజ్యాన్ని నిర్మించాడు. భారతదేశంలో ఇది ఆంగ్లేయుల తర్వాత అత్యంత బలమైన రాజ్యంగా అవతరించిందని చెప్పవచ్చు. అయితే మహారాజా రంజిత్ సింగ్ ఇతను చాలా గొప్పవాడండి, మేధావి. ఇతనికి ఒక కన్ను కూడా లేదు. కులాలు, మతాలు మరియు ప్రాంతాలకు అతీతంగా ప్రతిభావంతులకు జాబ్స్ ఇచ్చిండు ఇతను. అమృత్సర్లోని హరమందిర్ సాహిబాకు బంగారు తాపడం చేయడంతో ఇది స్వర్ణ దేవాలయం అయింది. క్వశ్చన్: అమృత్సర్లోని హరమందిర్కు ఎవరు బంగారు తాపడం చేయించారంటే మహారాజా రంజిత్ సింగ్ చేయించాడండి. 1809లో ఆంగ్లేయులతో అమృత్సర్ సంధి చేసుకొని సట్లెజ్ నదిని తన రాజ్యానికి సరిహద్దుగా చేసుకున్నాడు. ఆఫ్ఘన్ యువరాజైన షాసుజాకు అంటే ఈయనెవరంటే అహ్మద్ షా అబ్దాలీ మనవడు ఆశ్రయాన్ని కల్పించి అతని నుండి కోహినూర్ వజ్రాన్ని పొందాడు. కోహినూర్ వజ్రం మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదండి. కోహినూర్ వజ్రము మొఘళ్ళ నుండి నాదిర్ షాకు, నాదిర్ షా నుండి అహ్మద్ షా అబ్దాలీకి, చివరగా అబ్దాలీ కుమారుడు షాసుజాకు చేరింది. రంజిత్ సింగ్ మరణించిన తర్వాత చాలామంది వచ్చిర్రు, సింహాసనం అధిష్ఠించిర్రు. అందులో మైనర్ బాలుడైన దలీప్ సింగ్ ఇంపార్టెంట్ అండి. ఇతని తల్లి రాణి జిందాను దలీప్ సింగ్కు సంరక్షకురాలుగా ఉండేది. ఎందుకంటే ఇతను చిన్న వయసులోనే సింహాసనం అధిష్ఠించాడు కాబట్టి తల్లి సంరక్షణలో అంటే తల్లి చూసుకునేదన్నమాట బాధ్యతలన్నీ. ఇప్పుడు మనం ఆంగ్లో సిక్కు యుద్ధాల గురించి తెలుసుకుందాం. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అనేది, ఈ యుద్ధంలో గవర్నర్ జనరల్ హార్డింజ్ సిక్కులను ఓడించి దలీప్ సింగ్ మరియు జిందాన్తో లాహోర్ సంధి చేసుకున్నాడు. ఈ సంధి ద్వారా సిక్కులు భారతీయులకు భారీ నష్టపరిహారాన్ని చెల్లించారు. ఆంగ్లేయులు హెన్రీ లారెన్స్ను లాహోర్లో రెసిడెంట్గా నియమించారు. ఇప్పుడు రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం అండి, 1848 నుంచి 49. గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కులను సంపూర్ణంగా ఓడించిండు. పంజాబ్ను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఇంకా ఓడిపోయారు కదండి. ఇంకా వీళ్ళు ఓడిపోయాక దలీప్ సింగ్ మరియు రాణి జిందాన్ను ఇంగ్లాండ్కు పెన్షనర్గా పంపించారు. అయితే వీరు పెన్షనర్లు పంపించినాక విక్టోరియా మహారాణి కలుసుకొని ఆమెకు కోహినూర్ వజ్రాన్ని కానుకగా ఇచ్చారు. ఆనాటి నుండి కోహినూర్ వజ్రము శాశ్వతంగా బ్రిటిష్ రాజవంశం యొక్క ఆధీనంలోనే ఉంది. తర్వాత పంజాబ్ తొలి కమిషనర్గా ఎవరిని 1853లో జాన్ లారెన్స్ను నియమించారు. ఈ విధంగా ఆంగ్లో మరాఠా యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు అనేవి జరిగాయండి. ఆంగ్లేయులు జరిపి భారతదేశాన్ని పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆంగ్లేయులు జయించిన చివరి రాజ్యం పంజాబే అండి. పంజాబ్ ఆక్రమణ తర్వాత అసలు ఇంకా వాళ్ళతో పోరాడేంత సామర్థ్యం భారతదేశంలో సామర్థ్యం ఉన్న రాజ్యాలన్నీ అంతరించాయనే చెప్పవచ్చు. భారత రాజ్యాలయాన్ని ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకొని వారికి దాసోహం అన్నారు. సిద్ధాంతం గురించి తెలుసుకుందామండి ఒకసారి. 1848లో ఈ సామ్రాజ్యవాద విధానాన్ని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ఆంగ్లేయులు భారత రాజవంశాల కొరకు ఏర్పాటు చేసిన రాజ్యాల్లో దత్తపుత్రుడు సింహాసనం అధిష్ఠించడానికి అవకాశం లేదన్నమాట. సహజ వారసుడు లేనప్పుడు ఆ రాజు తన రాజ్యాన్ని ఆంగ్లేయులకు ఇచ్చివేయాలి. ఈ విధంగా డల్హౌసీ రాజ్య సంక్రమణ విధానాన్ని ప్రవేశపెట్టిండు. అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఝాన్సీ పాలకురాలైన లక్ష్మీబాయి తీవ్రంగా ప్రతిఘటించిందండి. ఈమె సంతానం లేని వితంతువు భర్త గంగాధర్రావు మరణించడంతో పాలకురాలైంది లక్ష్మీబాయి ఒక బాలుడిని దత్తత తీసుకొని వారసుడిగా ప్రకటించింది. కానీ డల్హౌసీ దీన్ని తిరస్కరించాడు. 1853లో లక్ష్మీబాయిని తొలగించి ఝాన్సీ రాజ్యాన్ని కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. అయితే ఈ విధంగా ఆమె ప్రతిఘటన ఎదుర్కొన్నాక ఈమె 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిందండి. ఈ విధంగా ఆంగ్లేయులు మన భారతదేశం పైన అనేక రాజ్యాలను ఆక్రమించుకున్నారు. ఈ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.